మరి అదే పువ్వు గుర్తు ఎందుకో 100 కోట్లు ఇస్తే మునుగోడులో గెలవలేదు. అమిత్ షా మరి జితాకి మా ప్రెసిడెంట్ కరో అన్నాడు. ఏది మరి అమిత్ షా చాణక్యం? దుబాయ్కి అమిత్ షా రాలేదు, నేను ఒక్కనే లడాయించేసిన. చెప్పమన్నారా నేను సాయం చేసిన అని చెప్పాను. రూపాయి ఇచ్చిన చెప్పాను. రూపాయి బిల్లు అంటున్నా, 100 రూపాయలు 100 కోట్ల తర్వాత 100 కోట్లు ఇస్తే తెలంగాణ ఉరికించి ఆడిపిస్తాను. నేను ఎల్లడిదాకా మాట్లాడాలి, ఏళ్ళు అడుగుతాను. నేను రఘునందన్ రావు అనేటువంటి కష్టపడితే జనం లోపల విశ్వాసం తీసుకొస్తాను. జనం నాకు ఓటు వేసేవారు. నేను అమ్ముడు పోతా అనుకుంటే నాకెందుకు ఓటు వేస్తారని. నేను అమ్ముడు పోయడం అంటే 2.5 ఏళ్ల కిందనే అమ్ముడు వాళ్ళకి, ఇప్పుడు అమ్ముడు పోతే ఏమవుతుంది? 4 నెలలు. అది లాస్ట్ అంశం అంటుంది. నాకంటే ముందు కూడా పార్టీ పోటీ చేసింది, గుర్తు పోటీ చేసింది. 3,500 వచ్చినాయి. నేను బాగా మాట్లాడగలుగుతాను, దాంట్లో ఏం బాధపడుతుంది. ఏముంది ఆయన హాల్లో కూర్చొని మాట్లాడండి, ఇట్లా అందరూ బయట నిలుస్తున్నారు. గొంతు పెద్దగా ఉంటది కదా. ఏం కాదు నాకంటే బాగా పనిచేస్తారు ఎవరు, నాకంటే గొప్పగా ఎవరు పార్టీ రిప్రజెంట్ చేయగలిగింది 10 ఏళ్ళలో. నేను నీలాంటి వాళ్ళు 100 మంది అడిగినా గంట సేపు ఇట్లే నిలబడి సమాధానం చెప్పాను. మా దాంట్లో ఒక్కరిని చెప్తాను. నువ్వు 7 అడుగు చెప్తా, నేను 7 అడుగు చెప్తాను. అహంకారం, కళ్ళకు పొరలు, రకరకాల బదనాం చేస్తాను. ఆయనకు ఆడడం చేత కాదు అట్లా, అందుకని ఒక నిందేసుకోవాలి. కాబట్టి మనిషికి ఏది బలమో కొందరికి బలహీనత ఉంటుంది. నాకు మాట్లాడమే బలం, బలహీనత. అవును, నేను అడుగుతున్నా, తప్పే ఉంది. నాకంటే ఎవరు నేను పిల్లలు చేస్తాను. ఈమె నచ్చలేదు, పక్కింటికి పోయినా ఆమె నచ్చలే, ఇంకోటి చోట అడుగు తినడానికి కూరుకారు. ఈ ఇంటికాడ ఏమైతే పక్కింటికి పోతారు.